నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక కళ, ఒక స్టార్టప్, ఒక రాకెట్, ఇవన్నీ కలిస్తే ప్రపంచ చరిత్ర రాయగలవా? అవును, భారతదేశంలో ఇద్దరు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు అదే చేసి చూపించారు. ఒకప్పుడు కంపెనీని నడపడానికి డబ్బు లేదు, జీతం నెలకు కేవలం 50,000. రాకెట్ ఇంజిన్ పరీక్ష విఫలమైంది, కంపెనీ మూతపడే పరిస్థితి. కానీ ఈ రోజు అదే సంస్థ ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత పేరును మరోసారి స్వర్ణాక్షరాలతో లిఖించింది. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు, ఇది భారత యువత కలలకు రెక్కలు తొడిగిన కథ. 2018 ఇస్రోలో పనిచేస్తున్న ఇద్దరు యువ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ ఢాకా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయడం కాదు, ప్రపంచ స్థాయి ప్రైవేట్ స్పేస్ కంపెనీని నిర్మించాలి. అదే స్కైరూట్ ఏరోస్పేస్. ఆ సమయంలో చాలా మంది భారత్లో ప్రైవేటు కంపెనీ రాకెట్లు తయారు చేస్తుందా అంటూ సందేహపడ్డారు. కానీ వాళ్ళు నవ్వుతూ ముందుకు సాగారు. 2020 ప్రపంచం కరోనా సంక్షోభంలో చిక్కుకుంది. పెట్టుబడులు ఆగిపోయాయి, కంపెనీని నడపడానికి డబ్బు లేదు. వ్యవస్థాపకులు తమ జీతాన్ని నెలకు 50,000కే పరిమితం చేసుకున్నారు. అంతేకాదు, ఒక కీలక రాకెట్ ఇంజిన్ పరీక్ష కూడా విఫలమైంది. ఏ స్టార్టప్ కైనా అది ముగింపు కావచ్చు, కానీ స్కైరూట్ టీం మాత్రం కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించింది. ఇదే విజేతలకు ఓటమి అనేది ఒక పాఠం మాత్రమేనంటూ నిరూపించింది. అప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారు. స్పేస్ స్టార్టప్లకు భవిష్యత్తు లేదు అని భావించారు. ఒక వ్యక్తి మాత్రం నమ్మాడు. ఆయనే ముఖేష్ బన్సాల్. ఆయన ఇచ్చిన తొలి పెట్టుబడి స్కైరూట్ కు ఊపిరి పోసింది. అదే సమయంలో భారత ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్పేస్ రంగానికి తలుపులు తెరిచింది. ఇన్స్పేస్ వంటి సంస్కరణలు కొత్త అవకాశాలను తీసుకొచ్చాయి. సంవత్సరాల కృషి, వేలాది పరీక్షలు, వందలాది ఇంజనీర్ల శ్రమ, చివరికి విక్రమ్-1 సిద్ధమైంది. ఈ రాకెట్లో 90% పైగా భాగాలు భారతదేశంలోనే తయారయ్యాయి. మొత్తం అభివృద్ధి ఖర్చు దాదాపుగా $70 మిలియన్. 2026 జూలై 18 శ్రీహరికోట నుండి విక్రమ్-1 ఆకాశంలోకి దూసుకువెళ్లింది. అత్యంత కీలక విషయం ఏంటంటే, మొదటి ప్రయోగమే విజయవంతమైంది. స్పేస్ రంగంలో మొదటి ప్రయత్నంలోనే ఆర్బిట్ చేయడం అత్యంత అరుదైన ఘనత. ఈ విజయంతో భారత్, అమెరికా, చైనా తరువాత ప్రైవేటు కంపెనీ ద్వారా విజయవంతంగా ఆర్బిటల్ రాకెట్ ప్రయోగించిన ప్రపంచంలోని 3వ దేశంగా నిలిచింది. ఇది కేవలం స్కైరూట్ విజయం కాదు, ఇది భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ విజయం. ఇది భారత ఇంజనీర్ల విజయం. ఇది మేడ్ ఇన్ ఇండియా శక్తికి మరొక నిదర్శనం. స్కైరూట్ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ప్రస్తుతం ప్రతి నెల ఒక రాకెట్ తయారు చేసే సామర్థ్యాన్ని సంస్థ ఏర్పరచుకుంటోంది. తర్వాతి లక్ష్యం విక్రమ్-2, ఆ తరువాత రీయూజబుల్ రాకెట్లు. భవిష్యత్తులో ఉపగ్రహ ప్రయోగాల ప్రపంచ మార్కెట్లో స్కైరూట్ కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీవితం కోసం పోరాడిన స్టార్టప్ ఈ రోజు దేశ గౌరవాన్ని అంతరిక్షంలో ఎగురవేసింది. ఈ కథ ప్రతి యువ పారిశ్రామికవేత్తకు, ప్రతి ఇంజనీర్కు, ప్రతి విద్యార్థికి ఒక సందేశం చెబుతోంది. కలలు కనండి, కష్టపడండి, ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. స్కైరూట్ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త అధ్యాయం. ఇది కేవలం ఒక రాకెట్ ప్రయోగం కాదు, ప్రపంచానికి భారత సామర్థ్యాన్ని చాటిన చారిత్రాత్మకమైన ఘట్టం.